బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు తమిళనాడు సీఎస్ ఇంటిపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాడులు చేసింది. అన్నానగర్లోని సీఎస్ రామ్మోహన్ రావు ఇంట్లో అధిక మొత్తంలో డబ్బు ఉందన్న సమాచారంతో ఐటీ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఉదయం 5 గంటల నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. దాదాపు 100 కోట్ల రూపాయల ధనాన్ని ఇటు బంగారంగా మార్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. ఇటు తమిళనాడు సీఎస్ ఇంటిపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. రఘు, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ నోట్లు రద్దు చేసిన తర్వాత దాదాపుగా చాలా మంది మెడలకు ఉచ్చు బిగిస్తోందని చెప్పవచ్చు. నల్ల కుబేర్లు ప్రస్తుతం అసలైతే ఎక్కడికెక్కడ భయాందోళనలో ఉంటున్నారు. ప్రస్తుతానికి తమిళనాడు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ నాయుడు నివాసంపై ఇవాళ ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నల్ల కుబేర్లు ఎవరైతే ఉన్నారో నల్ల కుబేర్లకు సంబంధించి ఇతనికి లింకులు ఉన్నాయనే నేపథ్యంలో ఈ దాడులన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ దాడులన్నీ కూడా ఏకకాలంలో 7 చోట్ల దాడులు అనేది జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ రామ్మోహన్ నాయుడికి సంబంధించినటువంటి కుమారుడు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు, వీళ్ళందరి నివాసాలపైన కూడా ఇది హైదరాబాద్ కి చెందినటువంటి అధికారులు, అలాగే చెన్నైకి చెందినటువంటి ఐటీ అధికారులు కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించి వాళ్ళు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఇటు ఏదైతే 100 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదు బంగారు రూపంలో ఇతను మార్చుకున్నాడనే ప్రధానమైనటువంటి ఆరోపణలు అయితే భారీగా వెల్లువెత్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు తర్వాత కూడా ఏం జరిగింది అనే దానిపైన కూడా పూర్తి కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. అయితే ఇటీవలి కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సభ్యుడు శేఖర్ రెడ్డి పైన దాడులు నిర్వహించడం, ఆ నేపథ్యంలో ఆయన దగ్గర భారీగా కూడా నల్ల డబ్బు దొరకడం వంటి సంఘటనలు కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో శేఖర్ రెడ్డి పైన విచారణ చేపట్టినటువంటి అధికారులకి వాళ్ళు కీలక అంశాలు, అలాగే కీలక వ్యక్తులకి సంబంధించినటువంటి ఆధారాలు కూడా లభించాయనేది స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే శేఖర్ రెడ్డికి రామ్మోహన్ నాయుడికి కూడా సంబంధాలు ఉన్నాయి, ఈ రామ్మోహన్ రావు కూడా సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు చెన్నైలోని తన కార్యాలయం పైన కావచ్చు, అంటే చెన్నైలో అన్నానగర్ లో ఉన్నటువంటి తన కార్యాలయం, అలాగే నివాసం, ఇంకా మిగిలిన నివాసాలపైన కూడా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఐటీ శాఖ నిర్వహిస్తున్నటువంటి దాడుల్లో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ ఇంటిపైన కూడా వదులుకున్న దాడులు చేయడం వెనక మాత్రం నల్ల డబ్బుని పూర్తిగా బయటకు తీయాలనే ఒక గట్టి ఆలోచన అయితే బయటకు వస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఏదైతే శేఖర్ రెడ్డి ఉన్నాడో శేఖర్ రెడ్డికి సంబంధించి దాదాపుగా 1,000 కోట్ల రూపాయల లావాదేవీలు కూడా పలువురితో జరిగాయనేది ఇది చెప్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ఇందులో ప్రధానంగా తమిళనాడుకి సంబంధించి శేఖర్ రెడ్డికి తమిళనాడుకి సంబంధించినటువంటి పలువురు ప్రముఖులతో కూడా భారీ సంబంధాలు ఉన్నట్లుగా కూడా అధికారులు ఇటీవలే ఒక అంచనాకు వచ్చిన నేపథ్యం కూడా మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సిఎస్ ఇంటిపైన కూడా ఈ ఏకకాలంలో 7 చోట్ల దాడులు చేయడం కూడా జరిగింది. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి.